Mhsrb ఎగ్జామ్ స్టాఫ్ నర్స్ MCQS ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఏ పార్ట్ మిస్ అవ్వద్దు. నేను 1 to 17 పార్ట్స్ చెప్పాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ప్లస్ ఇంపార్టెంట్. వాళ్ళు ఆర్ఆర్బీ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నారు, MHSRB ప్రీవియస్ నుంచి తీసుకున్నారు. సో అలా చూసుకుంటే కొన్ని పేపర్స్ నుంచి మిక్స్డ్గా కూడా ఒక పేపర్ ఇచ్చారండి. సో వెల్కమ్ టు మై ఛానల్. స్టే సేఫ్, స్టే హెల్దీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. రోజు ఒక సబ్జెక్ట్ నుంచి ఒక 25 క్వశ్చన్స్ కరెక్ట్గా నేర్చుకున్నా కూడా మీరు పెట్టేస్తారు. అందుకే మ్యాక్సిమం నేను 20 కానీ 25 కానీ అని చెప్తున్నాను అండి. లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్. అకార్డింగ్ టు టర్మన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషంట్ నార్మల్ ఐక్యూ ఈస్. టర్మన్స్ క్లాసిఫికేషన్ ప్రకారము ఐక్యూ నార్మల్గా ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ అండి. ఇది ఈజీ క్వశ్చన్. సో దీని ఫార్ములా కూడా మీరు తెలుసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ ఆన్సర్ డి, 91 to 110. యాక్చువల్గా ఇది ఐక్యూ 90 to 100 ఉంది, కానీ ఇక్కడ మనకి 91 to 110 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సపోజ్ ఏ చైల్డ్స్ మెంటల్ ఏజ్ ఈజ్ 8 అండ్ ద క్రోనాలజికల్ ఏజ్ ఈజ్ 10. క్యాలిక్యులేట్ ద ఐక్యూ. ఏ 80, బి 120, సి 100, D 60. Guess the answer. It's in your textbook. Yes, it is option A 80. IQ formula is IQ is equal to mental age by chronological age into 100. So mental age is 8 by chronological age 10 into 100. IQ calculations కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా వేరే విధంగా కూడా ఇవ్వచ్చు. సో ఒకసారి అది చూసుకోండి. Items used in group intelligence test are A. verbal test, B. non-verbal test, C. A and B, D. none of the above. గ్రూప్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవడానికి ఏమేమి యూజ్ చేస్తారు? ఏ వర్బలా, బి నాన్ వర్బలా, సి ఏ బి ఆర్ నన్ ఆఫ్ ది అబవ్. సో ది ఆప్షన్ ఈజ్ సి, ఏ అండ్ బి. గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ని మెజర్ చేయడానికి లేకపోతే చైల్డ్ పర్ఫార్మెన్స్ని మనం చూసుకోవాలి అని అంటే చైల్డ్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ చూడాలి. రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ, అటెన్షన్, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఎక్సెట్రా. J.B. Watson definition of psychology is the study of the science of behavior. A. scientific, B. negative, C. positive, D. positive and negative. Study of science of behavior. J.B. Watson definition ఏం చెప్పారు? Yes, did you guess the answer? Yes, it is option C, positive. J.B. Watson defined psychology as positive science of behavior. ఆయన ఏం బిలీవ్ చేశారంటే సైకాలజీ ఒక బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు గోల్ ఆఫ్ సైన్స్ was to predict and control behavior. తర్వాత చాలా రీసెర్చెస్ చేశారు. Clinical psychology deals with A. diagnosis and treatment of psychological disorders, B. diagnosis only, C. treatment only, D. all of the above. క్లినికల్ సైకాలజీ దేంతో డీల్ చేస్తుంది? డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, సైకాలజీ డిసార్డర్సా, లేకపోతే ఓన్లీ డయాగ్నోసిసా, ట్రీట్మెంట్ ఓన్లీ, లేదా ఆల్ ఆఫ్ ది అబవ్. సో క్లినికల్ సైకాలజీలో మనము పేషెంట్స్ని డీల్ చేస్తాం. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి, కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఎస్, డిడ్ యూ గాట్ ది ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, diagnosis and treatment of psychological disorder. Clinical psychology is a psychological specialty that involves the diagnosis and treatment of mental, emotional and behavioral disorders. దీనిలో మనకి అసెస్మెంట్, ట్రీట్మెంట్, రీసెర్చ్, టీచింగ్, కన్సల్టేషన్ అన్నీ ఉంటాయి. Modern definition of psychology is A. the scientific of psychology, B. a science to control the behavior of the organism, C. an investigation of human and animal behavior, D. the science of human behavior. ఆప్షన్ ఏలో మీనింగ్ లేదు, బట్ వాడు ఇచ్చాడు అంటే మనకు అర్థం కావాలి అది కాదు అని. సో డిడ్ యూ గెస్ ది ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ రైట్, ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సైకాలజీ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ అండ్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ నాన్ హ్యూమన్స్ ఇంక్లూడింగ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఫెనోమినా. సైకాలజీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి. Consciousness means A. aware of reality, B. not aware of thoughts, C. aware of mental process, D. aware of society. కాన్షియస్నెస్ అంటే ఏంటి? రియాలిటీ తెలుసుకోవడమా, లేదా థాట్స్ తెలుసుకోవడమా, లేదా మెంటల్ ప్రాసెసా, లేదా సొసైటీ తెలుసుకోవడమా? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి, అవేర్ ఆఫ్ మెంటల్ ప్రాసెస్. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి తెలియాలి, దాన్ని కాన్షియస్ అంటారు. సో దీంట్లో థాట్స్, ఫీలింగ్స్, పర్సెప్షన్స్, సెన్సేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది సబ్జెక్టివ్, మనం ఏమనుకుంటున్నామో తెలియడం. సో ఈచ్ ఇండివిజువల్కి థాట్స్, ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. Preconscious also known as A. forgetting, B. subconscious, C. short term memory, D. recollecting. Preconscious అంటే ఏంటి? ఫర్గెట్టింగా, సబ్కాన్షియసా, లేదా షార్ట్ టర్మ్ మెమరీ, రీకలెక్టింగా?
గెస్డ్ ఇట్? ఎస్, ది ఆన్సర్ ఈస్ బి, సబ్కాన్షియస్. యాక్చువల్గా క్వశ్చన్లో మనకి ప్రికాన్షియస్ని సబ్కాన్షియస్ అని కూడా అంటారు అని ఉందండి, కానీ యాక్చువల్గా అది సేమ్ కాదు. మనకిచ్చిన ఆప్షన్లో సబ్కాన్షియస్ అని ఉంది కాబట్టి మనం సబ్కాన్షియస్ పెట్టాము. ప్రికాన్షియస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మైండ్. ఫుడ్, వాటర్, క్లోతింగ్ అండ్ షెల్టర్ ఆర్ ద ఏ బేసిక్ నీడ్స్, బి సైకలాజికల్ నీడ్స్, సి సోషల్ నీడ్స్, డి అన్కాన్షియస్ నీడ్స్. ఫుడ్, వాటర్, క్లోతింగ్, షెల్టర్ ఇవన్నీ ఏ నీడ్స్ కింద వస్తాయి? సో మీరు ఆన్సర్ ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, బేసిక్ నీడ్స్. మినిమం హ్యూమన్ బీయింగ్కి ఇవి ఉండాలండి. ఫుడ్, వాటర్, క్లోతింగ్, షెల్టర్ ఇవి హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. And food contains nutrients, shelter protects people, clothing protects body from heat, and water is a basic need for human survival. We often attribute to others for our own shortcoming is A. rationalization, B. projection, C. substitution, D. daydreaming. కొన్ని విషయాలు మనకి నచ్చినప్పుడు వేరే వాళ్ళకు కూడా మన యొక్క థాట్స్ని ఇంపాక్ట్ చేస్తాం. వాటిని ఏమంటారు? Yes, it is option B, projection. People often attribute their own thoughts, feelings or behaviors to others as a defense mechanism called projection. Projection is a common behavior that can help people cope up with difficult emotions. One of the source of frustration: A. environment, B. conflict with people, C. customs and traditions, D. all. మన సోర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో దీనిలో ఒకటి ఉంది, అదేంటది? ఐ థింక్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్. ఎస్, ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్. మన ఫ్రస్ట్రేషన్కి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా పీపుల్స్లో ఉండేటువంటి గొడవలు, లేదా కస్టమ్స్, ట్రెడిషన్స్ కూడా ఒక్కోసారి మన ఫ్రస్ట్రేషన్కి కారణం అవ్వచ్చు. సో ఇక్కడ ఆప్షన్ డి, ఆల్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. One of external change during emotion reaction: A. increase heart rate, B. decrease BP, C. facial expressions, D. diarrhea. మనకి ఎమోషన్ వచ్చినప్పుడు ఎక్స్టర్నల్గా ఏం కనపడుతుంది? ఎస్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్టర్నల్ చేంజ్ అన్నాడు కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, హ్యాపీ అయినా అది కనబడుతుంది. హార్ట్ రేట్, బీపీ, డయరీ ఇవన్నీ ఇంటర్నల్ అనమాట. సో మనము క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. Natural calamities are the sources of frustration: A. internal, B. external, C. A and B, D. none of the above. సేమ్ ముందు లాంటి క్వశ్చన్ ఇది కూడా. సో న్యాచురల్ కెలామిటీస్ అనేవి ఫ్రస్ట్రేషన్కి ఏ టైప్? ఎస్, డిడ్ యూ గెట్ ది ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ రైట్, బి, ఎక్స్టర్నల్. న్యాచురల్ కెలామిటీస్ అంటే లైక్ ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, వార్స్, లేదంటే సునామీ లాంటివి వచ్చినప్పుడు దాన్ని న్యాచురల్ కెలామిటీస్ అంటారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, వీటన్నిటి వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. The other names or terms used for adjustment mechanisms are: A. ego defense mechanisms, B. mental mechanisms, C. mental dynamics, D. all of the above. Adjustment mechanisms ki వేరే పేర్లు కానీ టర్మ్స్ కానీ ఏంటి? Yes, did you guess the answer? Yes, it is right. It's option A, ఈగో డిఫెన్స్ మెకానిజం. కొన్ని అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ని కూడా డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు, ఎందుకంటే అవన్నీ ఒక షీల్డ్స్ అనమాట. ఒక ఇండివిజువల్ సైకాలజికల్ హార్మ్ జరగకుండా వాళ్ళ అడ్జస్ట్మెంట్ కోసం యూస్ చేసేవి. యాటిట్యూడ్స్ ఆర్: ఏ ఎక్వైర్డ్, బి ఇన్నేట్, సి బోత్, డి నాట్ నోన్. యాటిట్యూడ్స్ ఎలా వస్తాయి? అది ఎక్వైర్డ్ అయిందా, లేకపోతే బర్త్తోనే వస్తాయా, లేదా ఏ అండ్ బి ఆప్షన్స్? నాట్ నోన్. ఎస్, గెస్ ది ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, ఎక్వైర్డ్. యాటిట్యూడ్స్ అనేవి పుట్టుకతో రావండి, ఇవి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, సోషలైజేషన్ వల్ల ఏర్పడతాయి. సో బేస్డ్ ఆన్ ద ఫీలింగ్స్, ఒపీనియన్స్ అబౌట్ పీపుల్, ఆబ్జెక్ట్స్, ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఒక బిహేవియర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అవుతాయి. చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈజ్: ఏ ఈజీ, బి డిఫికల్ట్, సి వెరీ ఈజీ, డి ఇంపాసిబుల్. యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడానికి వీలవుతుందా? అది ఈజీయా, వెరీ ఈజీయా, డిఫికల్టా, ఇంపాసిబులా? సో మీరు ఈ పాటకే గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ బి, డిఫికల్ట్. యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం ఇంపాసిబుల్ అయితే కాదండి, కానీ డిఫికల్ట్. కొంచెం టైం తీసుకోవచ్చు. యాటిట్యూడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్ అండ్ కెన్ బీ చేంజ్డ్ త్రూ థాట్ఫుల్ అండ్ నాన్ థాట్ఫుల్ మీ. చేంజ్ అవ్వడానికి వీక్స్, మంత్స్, ఇయర్స్ కూడా అవ్వచ్చు. పర్సెప్షన్ గివ్స్ మీనింగ్ టు: ఏ హాల్యూసినేషన్, బి సెన్సేషన్, సి ఇల్యూషన్, డి నన్ ఆఫ్ దిస్. పర్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటి? హాల్యూసినేషనా, ఇల్యూషనా, సెన్సేషనా, డి నన్ ఆఫ్ దిస్ ఏంటి? ఎస్, గాట్ ది ఆన్సర్. ఇట్ ఈస్ బి, సెన్సేషన్. పర్సెప్షన్లో అన్ని సెన్స్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఎట్లా అంటే సెన్సరీ రిసెప్టార్స్
డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఫిజికల్ స్టిమ్యులై ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ us లైక్ such as light, sound, heat, touch and pain. Learning is a process of dash of behavior. A. Adjustment, B. Modification, C. Response, D. Goal direction. Learning అంటే ఎలా ఉంటుంది? ఏ ప్రాసెస్ ఆఫ్ బిహేవియర్. Got the answer? Yes, it is option B. Modification. Learning is a process of modifying behavior through experience and training. So it involves a change in knowledge, skill and behavior. Learning is transferable, purposeful and goal oriented. In the following laws of learning, which are the major laws? A. Law of recency and association, B. Law of readiness and maturation, C. Law of exercise and effect, D. Law of readiness and recency. Laws of learning gurtunte you will write it. Yes, it is option C. Law of exercise and effect. Law of exercise and law of effect are the two of the three primary laws of learning developed by Thorndike in 1874. The memory model starts with an input. It is named as A. Long-term memory, B. Sensory register, C. Short-term memory, D. Permanent memory. Memory model లో ఇన్పుట్ అనేది ఎక్కడ జరుగుతుంది ఫస్ట్. సో డిడ్ యూ గాట్ ది ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ బి, సెన్సరీ రిజిస్టర్. ద సెన్సరీ రిజిస్టర్ ఈజ్ యువర్ అల్ట్రా షార్ట్ టర్మ్ మెమరీ దట్ టేక్స్ ఇన్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ లైక్ 5 senses, sight, hearing, smell, taste and touch, and holds it for no more than a few seconds. In short-term memory, the information in the memory store fades in about A. 10 seconds, B. 5 seconds, C. 20 seconds, D. 30 seconds. Did you guess the answer? Short-term memoryలో ఇన్ఫర్మేషన్ ఎంతసేపటికి పోతుంది? ఫేడ్స్ అవే. ఎస్, డిడ్ యూ గెట్ ది ఆన్సర్? చూడండి ఆప్షన్స్ కరెక్ట్గా. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి, 20 seconds. షార్ట్ టర్మ్ మెమరీలో ఇన్ఫర్మేషన్ వచ్చేసి 20 నుంచి 30 seconds వరకు ఉంటుందండి స్టోరేజ్. సో ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ కెన్ లాస్ట్ అప్ టు a minute. దీనిలో 5 నుంచి 9 items వరకు ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. The term personality comes from the A. German word, B. Latin word, C. Greek word, D. English word. Term personality అనేది ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు? జర్మన్ వర్డ్, లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్ ఆర్ ఇంగ్లీష్ వర్డ్? గాట్ ది ఆన్సర్? ఎస్, ది ఆప్షన్ ఈస్ బి, లాటిన్ వర్డ్. పర్సనాలిటీ అంటే లాటిన్లో పర్సోనా విచ్ మీన్స్ మాస్క్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అన్ యాక్టర్ వుడ్ వేర్ ఏ మాస్క్ టు ప్లే ఏ రోల్ ఆర్ డిస్గైజ్ దేర్ ఐడెంటిటీ. సో ఇట్ ఈస్ ఆఫెన్ యూస్డ్ టు డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియర్స్. Extrovert, introvert and ambivert were proposed by A. Carl Jung, B. Einstein, C. Hippocrates, D. Sheldon. ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, అంబివర్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? కార్ల్ జంగ్, ఐన్సింగ్, హిపోక్రేట్స్, షెల్డన్. వీళ్ళల్లో ఎవరు ఇవన్నీ చెప్పారు? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ బి, ఐసెంక్. పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి హ్యాన్స్ ఐసెంక్ ఒక సైకాలజిస్ట్ కొన్ని బయాలజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా చెప్పారు. సో డిఫరెన్సెస్ ఇన్ బ్రెయిన్ యాక్టివిటీ కాజ్ డిఫరెన్సెస్ ఇన్ బిహేవియర్. Endomorphic, mesomorphic and ectomorphic classification was proposed by A. Galton, B. Eysenck, C. Sheldon, D. Indian philosophers. Yes, it is option C, Sheldon. He associated each body type with a personality type. Phlegmatic means A. calm, B. slow moving, C. unexcitable, D. all of the above. Yes, did you get the answer? Phlegmatic ante enti? Yes, the option is answer. Yes, it is answer D, all of the above. Phlegmatic అంటే not easily excited to action or display of emotions, apathetic, sluggish. సో ఇవన్నీ ఉంటాయి అంటే ఎమోషన్స్ త్వరగా వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేయరనమాట. సో స్టూడెంట్స్, ద ఎగ్జామ్ డేట్ ఈస్ వెరీ నియర్. స్టే సేఫ్, స్టే హెల్తీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, స్టే ట్యూన్ ఫర్ మోర్. బాగా ప్రిపేర్ అవ్వండి, అన్నీ కాన్ఫిడెంట్గా రాయండి, క్వశ్చన్స్కి 1-2 సార్లు చదవండి, లైక్ చేయండి. సో వేరే వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ వెళ్తాయి, వాళ్ళు కూడా చదువుకుంటారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.